హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఛానల్. నేను సింధు. నేరుగా మనుషుల మెదడులోకి చిప్ ని ప్రవేశపెట్టే ప్రయోగాలకు టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ అనుమతి లభించిన సంగతి తెలిసిందే. మనిషి మెదడును నేరుగా కంప్యూటర్లతో లింక్ చేయడమే ఈ ప్రయోగం ఉద్దేశం. అమెరికా ప్రభుత్వ ఆహార ఔషధ నియంత్రణ సంస్థ FDA నుంచి ఈ అనుమతి లభించడంతో ఈ సరికొత్త ఆవిష్కరణకు నాంది పలికింది ఎలాన్ మాస్క్ స్టార్టప్ కంపెనీ న్యూరాలింక్. తొలుత కోతుల మెదడులో ఈ చిప్ అమర్చి ప్రయోగాలు చేయగా అవి సత్ఫలితాలు ఇవ్వడంతో మానవులపై ప్రయోగాలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఓ రోగి బ్రెయిన్ లో న్యూరాలింక్ తొలిసారిగా వైర్లెస్ బ్రెయిన్ చిప్ ని అమర్చింది. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ ట్విట్టర్ వేదికగా మంగళవారం వెల్లడించారు. సదరు రోగి కూడా కోలుకుంటున్నట్లు తెలిపారు. అయితే ఈ చిప్ ఇన్స్టాల్మెంట్ చిన్నపాటి సర్జరీ అమర్చుతారు. ఇన్వాసిస్ అనే సర్జరీ ద్వారా మెదడులో 5 నాణాలతో పేర్చబడినట్లు ఉండే చిప్ ని అమర్చినట్లు న్యూరాలింక్ పేర్కొంది. ఇది లింక్ అనే ఇంప్లాంట్ ద్వారా పనిచేస్తుంది. మస్క్ కంపెనీ చేస్తున్న ప్రయోగం సత్ఫలితాలిస్తే బ్రెయిన్ మెషిన్ లేదా బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ రీసెర్చ్ లో గొప్ప పురోగతి లభించినట్లు అవుతుంది. దీనివల్ల నాడీ సంబంధ సమస్యలు, వెన్నుపూస గాయాలతో కాళ్ళు చేతులు చచ్చుబడేవారు తమ అవయవాలను కదిలించేందుకు ఈ ఆవిష్కరణ ఎంతగానో సాయపడుతుందని మాస్క్ చెబుతున్నారు. అంతిమంగా ఈ ప్రయోగంతో మానవాతీత శక్తిని పొందగలుగుతాం. అంతేకాదు ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతమైతే గనుక మానవ చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞాన విప్లవానికి తెరలేపినట్లు అవుతుంది. మెదడులో చిప్ అమర్చేది ఎలా? పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ N1 సాధనాన్ని అమరుస్తారు. ఈ చిప్ కు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్ లో 3000కు పైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. దీన్ని మెదడులోకి ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు. అవి శుతిమెత్తగా ఎటు పడితే అటు వంగేలా ఉంటాయి. దీనివల్ల సమీపంలోని కణజాలానికి నష్టం ఉండదు. చిప్ ను సురక్షితంగా అత్యంత ఖచ్చితత్వంతో చిన్నపాటి సర్జరీతో నేరుగా అమర్చేందుకు ప్రత్యేకంగా ఒక రోబోను న్యూరాలింక్ అభివృద్ధి చేస్తుంది. చిప్ లోని బ్యాటరీ వైర్లెస్ పద్ధతిలో ఛార్జ్ అవుతుంది. అందువల్ల దీన్ని ధరించిన వారు సాధారణంగానే కనిపిస్తారు. కంటికి చేసే లేసిక్ సర్జరీ తరహాలో భవిష్యత్తులో చాలా సులువుగా తక్కువ ఖర్చుతో బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ చిప్లను అమర్చే స్థాయికి పరిజ్ఞానాన్ని ఆధునీకరించాలని మాస్క్ భావిస్తున్నారు. ఈ సాధనాన్ని మెదడుకు దూరంగా పెడితే సంకేతాలను ఖచ్చితత్వంతో గుర్తించడం సాధ్యం కాదు. అందువల్లే పుర్రలో అమర్చాల్సి ఉంటుంది. దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం. న్యూరాలింక్ BCI చిప్ మానవులు కంప్యూటర్ల అనుసంధానానికి బాటలు వేస్తోంది. ఆలోచన శక్తి ద్వారా తాకాల్సిన అవసరం లేకుండానే స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లను ఆపరేట్ చేసేందుకు ఇది సాయపడుతుందని ఆ సంస్థ చెబుతోంది. భవిష్యత్తులో ఈ సాధనంతో ఎన్నో అద్భుతాలను సాధించొచ్చని పేర్కొంది. నాడీ సమస్యలు, వెన్నుపూసకు గాయాలు, పక్షవాతం వంటి వాటి వల్ల కాళ్ళు చేతులు పూర్తిగా లేదా పాక్షికంగా చచ్చుబడ్డ రోగుల్లో స్పర్శ, కదలికలను మెరుగుపరిచే వీలుంది. వీరు సులభంగా ఉపకరణాలను ఉపయోగించగలుగుతారు. దీర్ఘకాలంలో వీరి అవయవాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించే వీలుంది. డెమెన్షియా, ఆల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధి, మానసిక సమస్యల చికిత్స కోసం వాడొచ్చు. ఆలోచన శక్తి సాయంతో టెక్స్ట్ లేదా స్వర సందేశాలతో కమ్యూనికేషన్ సాగించడానికి, బొమ్మలు గీయడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఈ చిప్ సాయంతో హార్మోన్ స్థాయిని కూడా నియంత్రించవచ్చు, కంగుబాటుని దూరం చేయవచ్చు, అవసరమైన నైపుణ్యాలను మెదడులోకి డౌన్లోడ్ చేయవచ్చు, కంటి చూపును, వినికిడి పరిధిని పెంచుకోవచ్చు. అంతేకాదు సుదీర్ఘ భవిష్యత్తులో దీనివల్ల మానవాతీత విషయగ్రహణ సామర్థ్యం సాధించడమే తమ లక్ష్యమని మాస్క్ చెబుతున్నారు. కృత్రిమ మేధపై పోరాటానికి ఇది అవసరమని స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే AIతో సురక్షిత సహజీవనం చేయడానికి ఇది సాయపడుతుందని కూడా చెబుతున్నారు.